ఓ చేతిలో కత్తి, మరో చేతిలో తల. పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరిని చంపాడు? ఎందుకు చంపాడు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అది బెంగాల్ బసంతిలోని భరత్గఢ్ ప్రాంతం. ఓ వ్యక్తి భరత్గఢ్ రోడ్డు మీద స్పీడుగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కుడి చేతిలో మామిడికాయలు కోసే కత్తి, ఎడమ చేతిలో నల్లటి కవర్ ఉంది. కత్తికి ఎర్రగా రక్తపు మరకలు ఉన్నాయి. ఎడమ చేతిలో ఉన్న కవర్ నుంచి ఆ వ్యక్తి నడుస్తుంటే రక్తం చుక్క చుక్క కింద పడుతుంది. అటుగా వెళ్తున్న వాళ్ళు కవర్ నుంచి పడుతున్న రక్తాన్ని చూసి, ఆయన చేతిలో ఉన్న కత్తిని చూసి చూడనట్టు సైలెంటుగా సైడైపోతున్నారు. వెనుక నుంచి పరీక్షగా చూస్తే కవర్లో నుంచి జుట్టు బయటకు వచ్చి కనిపిస్తోంది. దీంతో ఆ దృశ్యం చూసిన జనం సైలెంటుగా సైడైపోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? నడిరోడ్డు మీద కత్తి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన చేతిలో ఉన్న కవర్లో ఏముంది? ఎవరినైనా హత్య చేశాడా? హత్య చేస్తే అంత ధైర్యంగా నడిరోడ్డు మీద చుట్టూ జనం చూస్తున్నా భయపడకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఆ వ్యక్తి పేరు బిమల్ మండల్. వయసు 55 ఏళ్లు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బసంతి టౌన్లోని భరత్గఢ్లో ఉంటున్నాడు. అన్న భార్య సతీ మండల్ తల నరికి ఆ తల తీసుకొని లొంగిపోవటం కోసం పోలీస్ స్టేషనుకు వెళ్తున్నాడు. బిమల్ మండల్కు అన్న కుటుంబంతో ఆస్తి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. అయితే అన్న 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అన్న చనిపోవటంతో ఆస్తి విషయం ఓ కొలిక్కి వస్తుంది అనుకున్నాడు బిమల్. కాని వదిన బిమల్ సీటు కింద మేకై కూర్చుంది. వదినను ఎంతో బతిమిలాడి చూశాడు. కాని ఆమె వినిపించుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా ఒప్పించాల్సిందే అనుకుంటూ బిమల్ శనివారం వదిన ఇంటికి వెళ్లి మరోసారి ఆస్తి విషయం గురించి మాట్లాడటానికి ప్రయత్నించాడు. కాని వదిన బిమల్ను వ్యతిరేకించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరటంతో బిమల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వదిన ఇంట్లో మామిడికాయలు కోసే కత్తి దొరకటంతో ఆ పదునైన కత్తితో వదినిపై దాడి చేసి తల నరికి చంపేశాడు. తెగిన ఆమె తలను చేతపట్టుకొని రోడ్డుపై నడిచాడు. ఇన్నేళ్లుగా తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అరిచాడు. ఆ తర్వాత ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో తెగిన వదిన తలను పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషనుకు బయలుదేరాడు. ఇలా బిమల్ తలను పట్టుకొని నడవటం చూసి జనం షాకుతో షేకయ్యారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది వీడియోలు తీసుకోవటం కోసం అతన్ని ఫాలో అయ్యారు. బిమల్ ఎవర్నీ పట్టించుకోకుండా నేరుగా పోలీస్ స్టేషనుకు వెళ్లాడు. తలను, కత్తిని పోలీసులకు స్వాధీనం చేసి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. మనిషి మానవత్వం మరిచిపోతున్నాడు. కొంతమందైతే సైకోల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనికరం అన్నది లేకుండా ఆస్తుల కోసం సొంతవారి ప్రాణాలనే తీస్తున్నారు. క్షణం ప్రశాంతంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడం మానేసి చంపడమే మార్గం అన్నట్టుగా చంపేసి పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయి హీరోల్లా ఫీలవుతున్నారు. ఇక్కడ మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్యకైనా సరే చంపడమనేది పరిష్కారం కాదు. అదే సమస్య అవుతోంది.